నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన నిర్నిద్రాగారం ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. ప్రొద్దున్న 8 గంటల వేళ బ్రేక్ఫాస్ట్ తీసుకునే పిల్లలతో మెస్ రణగణధ్వనులతో నిండిపోయింది. సుధా తన టిఫిన్ మోగించి వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కొని వెనక్కు తిరిగింది. అంతే, ఆ అమ్మాయి కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పోయాయి. మాటలు దక్కి చేష్టలుడిగి ప్రాణం లేని బొమ్మలా నిలబడిపోయింది. ఏంటలా నిలబడిపోయావు? అంది ప్రతిమ ఆశ్చర్యంగా సుధ వైపు చూస్తూ. సుధ నుండి జవాబు లేదు. ప్రతిమ చేతులు కడుక్కుని సుధ వైపు చూసింది. సుధ ఇంకా అలాగే నిలబడి ఉండటం ప్రతిమకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె అనుకోకుండా సుధ చూసిన వైపు చూసింది. ఆ వెంటనే గతుక్కుమంది. మరి కాసేపట్లో దాదాపు హాస్టల్ అంతా అక్కడే నిలబడిపోయింది. సరిగ్గా అప్పుడే గాయత్రి టిఫిన్ మోగించి చేయి కడుక్కునేందుకు బయటకు వచ్చి దూరం నుండే పిల్లల గుంపును గమనించి విస్తుపోయింది. ఏం జరిగింది? అంది విస్మయంగా. బదులుగా అందరి కళ్ళు గాయత్రి వైపు తిరిగాయి. వాళ్ళందరి కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తున్న ఆశ్చర్యాన్ని గమనించింది గాయత్రి. ఏం జరిగిందంటే మాట్లాడరేం అంటూ గబగబా ముందుకొచ్చింది. ఆమె చూపులు వాళ్ళు చూస్తున్న దిశ వైపు తిరిగాయి. ఆ వెంటనే ఆమె ఒంట్లో నరాలన్నీ విపరీతమైన టెన్షన్కి గురైనట్లు బిగుసుకుపోయాయి. శరీరంలోని రక్తం అంతా పొంగొచ్చినట్లుగా ప్రవహించింది. ముఖం అవమానంతో ఎర్రబడిపోయింది. పిల్లలంతా ఆమెనే గమనిస్తున్నారు. సరిగ్గా అప్పుడే రత్న మేడ దిగుతూ స్టూడెంట్స్ గుంపుని అక్కడే స్తంభించినట్లు నిలబడ్డ గాయత్రిని చూసి ఆశ్చర్యపోయింది. గబగబా మెట్లు దిగి ముందుకొచ్చి గోడవైపు చూసింది. వయసులో గాయత్రి గారి వలపు పొంగు, పతివ్రత కబుర్లు వల్లించే వార్డెన్ ప్రేమ రహస్యం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో చాక్పీస్తో రాసింది. కింద ఒక లెటర్ అంటించింది. అది గాయత్రి శ్రీకాంత్కు రాసిన ప్రేమలేఖ. రత్న నివ్వెరపోయింది. ఆమె గాయత్రి వైపు చూసింది. ఆమెలో చలనం లేదు. ఆమెలో రగులుతున్న అవమానాగ్ని అర్థం చేసుకుంది రత్న. సర్రున ముందుకు వెళ్ళి ఆ ఉత్తరాన్ని లాగేసింది. ఎందుకు ఇలా నిలబడ్డారు? మీ రూమ్స్లోకి వెళ్ళండి అంటూ అరిచింది రత్న. చాలామంది వెంటనే తమ రూమ్స్లోకి వెళ్ళిపోయారు. గాయత్రి మాత్రం అలాగే నిలబడిపోయింది. మేడం పిలిచింది రత్న. నిద్రలో నుంచి లేచినట్లుగా అంది. మీరు రూములోకి రండి మేడం. రత్న గాయత్రి చేతిని అందుకుంది. గాయత్రి రత్నను అనుసరించింది. మంచం మీద కూర్చోబెట్టి, బాధపడుతున్నారా మేడం అంది రత్న అనునయంగా. గాయత్రి పెదవులపై పేలవమైన చిరునవ్వు ఒకటి మెరిసి మాయమైంది. ఎవరో కావాలని మిమ్మల్ని అల్లరి పెట్టాలని ఇలా చేస్తున్నారు మేడం, బాధపడకండి అంది రత్న. ఎలా ఉండగలను బాధపడకుండా? వేదనగా అంది గాయత్రి. కాదనను. ఇన్నేళ్లుగా ఎంతో ధైర్యంగా ప్రతి విషయాన్ని ఎదుర్కొంటూ సమర్థవంతంగా ఈ కాలేజీ విద్యార్థినుల ప్రగతి కోసం కృషి చేస్తున్న మీరే ఇలా డీలా పడితే మాలాంటి పిల్లల సంగతి ఏమిటి మేడం అంది రత్న. ఆ రోజులు వేరు రత్న, ఆ రోజులు వేరు రత్న. పిల్లలకి అమాయకమైన అల్లరే తెలుసు, కానీ ఒక పథక ప్రకారం నేరాలు చేసి తాము గౌరవించవలసిన గురువుల్నే రోడ్డుకి ఈడ్చగల చాతుర్యం లేదు అంది. ఈ పనులు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు మేడం, కానీ గట్టిగా నిరూపించడానికి సాక్ష్యాలే లేవు రత్న ఆవేదనగా అంది. గాయత్రి శుష్కహాసం చేసింది. నీకే కాదు నాకు తెలుసు, కానీ నీలాగే నాకు సాక్ష్యాలు లేవు. తెలిసి ఎందుకు ఊరుకున్నారు మేడం? మీ మాట నమ్మని వాళ్ళెవరు? వెళ్ళి ప్రిన్సిపాల్కి చెప్పి వాళ్ళని శిక్షించండి. ఇంత జరిగాక కూడా మీరు వాళ్ళ పట్ల ఔదార్యం చూపించటం పాముకు పాలు పోయటమే అవుతుంది అంది రత్న ఆవేశంగా. నీకు తెలియదు రత్న, నేను వాళ్ళని ఏమీ చేయలేను. బహుశా నేను ఓడిపోతున్నానేమో గాయత్రి ఆవేదనగా అంది. వెళ్ళు రత్న, నీ క్లాసుకు టైం అవుతోంది. నేను 1 గంట లేటుగా వస్తాను. ఈ పర్మిషన్ లెటరు ప్రిన్సిపాల్ గారికి ఇవ్వు అంటూ రాసి రత్న చేతికిచ్చింది గాయత్రి. రత్న అందుకుని మౌనంగా వెనుతిరిగింది. గాయత్రికి ఎంతో నిస్తేజంగా ఉంది. తాను కాలేజీలో చేరాక బహుశా ఇదే ప్రథమమేమో ఇలా నీరు కారిపోవటం. ఎందుకో తనకు ఇంకేం చెయ్యలేననే నిస్పృహ కలుగుతోంది. అసలు కాలేజీకి వెళ్ళకూడదని రిజైన్ చేసేయాలనిపించే నిస్సత్తువ.
తనలో పెరుగుతున్న నిరాశకు తనే విస్తుపోతుంది గాయత్రి. అసలు ఎందుకు ఇంతగా కునిగిపోవటం? ఏం జరిగిందని? ఒక అల్లరి పిల్ల తను చేసే చిల్లర పనులకు తనను అడ్డుగా భావించి అల్లరి పెట్టాలని ఈ కథ నడిపిస్తూ ఉంటే దానికి కృంగిపోవటమా? ఇంత బలహీనమైనదా తన గుండె? ఇంత పట్టులేనివా తన ఆశయాలు? అందరూ మంచివాళ్ళు, బుద్ధిమంతులే అయితే తనేమిటి నోరు లేని ఒక జంతువు కూడా ఈ బాధ్యతల్ని మోయగలదు. అడ్డం తిరిగిన వాళ్ళనే అదుపులో పెట్టాలి, దారి తప్పిన వాళ్ళనే గమ్యానికి చేర్చాలి. అదే తన ఆశయం. గాయత్రి తనకు తన ధైర్యం చెప్పుకొని కాలేజీకి తయారవసాగింది. లోపలికి రావచ్చా? అది కాచాయని కంఠం. రండి అంది గాయత్రి ఎప్పట్లాగే చిరునవ్వు నవ్వుతూ. కాత్యాయని గాయత్రి వైపు ఆశ్చర్యంగా చూసింది. మీరు కాలేజీకి బయలుదేరుతున్నారా? అడిగింది కాత్యాయని అనుమానంగా. అవును, ఏం? కాత్యాయని కాసేపు మాట్లాడలేనట్టు చూసింది. అది సరే, మీరేమిటి కాలేజీకి వెళ్ళలేదా? అడిగింది గాయత్రి. వెళ్ళాను, క్లాసు లేకపోతే ఇలా వచ్చాను చెప్పింది ఆమె. ఏమిటి విశేషం? అంది గాయత్రి. విశేషం ఏమీ లేదు, మీరు రాలేదనే వచ్చాను అంది. అదేమిటి, 1 అవర్ పర్మిషనేగా నేను అప్లై చేసింది అంది గాయత్రి ఆశ్చర్యంగా. పదండి మనం వెళ్తూ మాట్లాడుకుందాం అంది కాచాయని. గాయత్రి రూమ్కి లాక్కు వేసింది. ఇద్దరు మెట్లు దిగి లాన్లోకి వచ్చి నడుస్తున్నారు. రత్న చెప్పింది మీరు అప్సెట్ అయ్యారని, అందుకే గబగబా వచ్చేశాను అంది కాచాయని మెల్లగా. గాయత్రి కాచాయని వైపు కృతజ్ఞతగా చూసి థ్యాంక్స్ అంది. అసలు ఎలా జరిగింది ఆ ఉత్తరం? అడిగింది కాచాయని. విషయం అంతా తెలిసిపోయిందన్నమాట, రత్న చెప్పిందా అంది గాయత్రి. ప్రేమ కాలేజీ అంతా డప్పు కొట్టి చెప్తోంది, అది విని రత్నను పిలిచి అడిగాను అంది కాచాయని. నాకు తెలుసు, రత్న తొందరపాటు మనిషి కాదు అంది గాయత్రి తృప్తిగా. అది సరే, ఆ లెటరు? సందేహంగా అంది. గాయత్రి నవ్వి నేను రాసిందే అంది. కాచాయని నివ్వెరపోయింది. ఆశ్చర్యపడకండి, 10 రోజుల క్రితం ప్రతిమ కాలేజ్ మ్యాగజైన్కి కథ రాశానని కరెక్ట్ చేయమని తీసుకొచ్చింది. ఒకచోట గ్యాప్ వదిలేసింది. అందులో హీరోకి ఒక ప్రేమలేఖ రాయాలి. అది తను రాయలేకపోయానని నన్ను రాయమని రిక్వెస్ట్ చేసింది. సరేనని రాశాను. మరి అంటూ అనుమానంగా ఆగిపోయింది కాచాయని. మీ సందేహం నాకు తెలుసు, కింద సంతకం గాయత్రి అని ఎందుకున్నదని. అందులో హీరోయిన్ పేరు గాయత్రి. ఆ పేరు ఎందుకు పెట్టావని అడిగితే ఆ పేరంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది ప్రతిమ. నేను సందేహించలేదు, అందుకే లెటరు రెడ్ ఇంక్ పెన్నుతో రాసి ఉంది. ఆ విషయం చెప్పలేదా మీకు అంది గాయత్రి. కాత్యాయని నివ్వెరపోయి చూసింది గాయత్రి వైపు. ప్రతిమ, హౌ డేర్ డెవిల్ షీ ఈజ్ అంది కాత్యాయని కోపంగా. లేదు, ఆ అమ్మాయికి ఏం తెలీదు, దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రేమ ఆ అమ్మాయిని ప్రేరేపించి కథ నడిపిస్తోంది అంది గాయత్రి. ఇంత తెలిసి మీరు ఎలా టాలరేట్ చేస్తున్నారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఎలా వదిలేశారు? ఉక్రోషంగా అంది కాత్యాయని. ఏ అధికారంతో తీసుకోమంటారు? ప్రేమ మీద ఇదివరకే ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేశాను. ఆమె నేను కాదన్నది అవుననటమే ధ్యేయంగా పెట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. మొన్ననే వితండవాదం చేసింది. ఆమెకు చెప్పటం కన్నా నిష్ప్రయోజనమైన చర్య మరొకటి ఉండదు అంది గాయత్రి నిస్సహాయంగా. అలా అని ఉదాసీనత వహిస్తే చులకనైపోరు? నిజానిజాలు తెలియని పిల్లలు ఇప్పటికే మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. రేపు హాస్టల్ వార్డెన్గా మీ మాట వాళ్ళు లక్ష్య పెడతారా అంది కాచాయని బాధగా. మీ మాట నిజమే, ఇప్పుడే ఏమీ నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. ప్రిన్సిపాల్కి చెప్పడం మాత్రం జరగదు. దీన్ని నేను నిజంగానే సాల్వ్ చేసుకుంటాను. పిల్లలంటారా, వాళ్ళకేం తెలుసు? వాళ్ళు నన్ను చులకనగా చూశారని బాధపడను. మీలాంటి ఒకరిద్దరు నన్ను అర్థం చేసుకుంటే చాలు అంది బాధగా. కాచాయని గాయత్రి చేతిని అందుకుని ఆప్యాయంగా నొక్కింది. అవసరమైతే నేను మీకు ఎప్పుడూ ఉన్నాను. కొందరు మిమ్మల్ని చీప్గా మాట్లాడుతూ ఉంటే సహించలేక వచ్చాను. మీ విషయంలో ప్రిన్సిపాల్తో ఫైట్ చేయడానికి కూడా నేను సిద్ధమే. చెడుకి ఎప్పుడూ బలం ఎక్కువగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజాయితీకి కూడా నేడుంది అంది కాచాయని ఆవేశంగా. ఆమె మాటలకు గాయత్రి కళ్ళల్లో సన్నటి నీటి రేఖ మెరిసింది. మెనీ మెనీ థ్యాంక్స్ అంది కాచాయని చేతిని కుదుపుతూ. ఇద్దరూ కాలేజీ క్యాంపస్లోకి ప్రవేశించారు. గాయత్రి సెకండ్ BA క్లాసులోకి వెళ్ళింది. అంతవరకు గుసగుసలాడుతున్న స్టూడెంట్స్ స్తబ్దుగా నిలబడ్డారు.
వెనక బెంచీలో కొందరు లేవకపోవటం, మరికొందరు బలవంతంగా లేవటానికి అయిష్టంగా లేచి నిలబడటం గమనించింది గాయత్రి. అలా జరగటం తన అధ్యాపక చరిత్రలో అదే ప్రథమం. ప్రొద్దుట జరిగిన సంఘటన అప్పుడే పిల్లల్లో తన పట్ల అలసత్వం కలిగిస్తుందన్నమాట. ఆ క్లాసులో ఉన్న సగం మంది డే స్కాలర్సే. పొద్దుట జరిగిన సంఘటన వాళ్ళు చూడలేదు. కానీ అప్పుడే చెప్పుడు మాటలకు లొంగి తన పట్ల ఏహ్యభావం పెంచుకుంటున్నారు. గాయత్రి భారంగా నెట్టూర్చి పాఠం మొదలుపెట్టింది. ఆమె ఏదో రాయటానికి బోర్డు వైపు తిరిగింది. సన్నగా మూలుగు. మరి కాసేపటికి హెచ్చు స్థాయికి పెరిగింది. గాయత్రి సర్రున వెనుతిరిగింది. ఆమె పిల్లల వైపు నిశితంగా చూసింది. దాదాపు అందరి ముఖాల్లోనూ బిగబట్టి దాచుకుంటున్న నవ్వు ప్రస్ఫుటమవుతోంది. ఎవరికి బాగుండలేదు? గాయత్రి చాలా నిదానంగా అడిగింది. ఆమె చూపులు మెల్లిగా ఆఖరి బెంచీలో ప్రేమ పక్కన కూర్చున్న పార్వతి మీద నిలిచిపోయాయి. గెటప్ అంది గాయత్రి పార్వతి వైపు చూస్తూ. పార్వతి నీరసంగా లేవలేనట్లు లేచి నిలబడింది. ఒంట్లో బాగలేదా? అడిగింది గాయత్రి. జ్వరం. మరి క్లాస్కి ఎందుకు వచ్చావు? పార్వతి మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళిపోతావా? అడిగింది గాయత్రి. పార్వతి వెళ్ళనన్నట్లు తలాడించింది. సరే కూర్చో అంటూ గాయత్రి బోర్డు వైపు తిరిగింది. ఏం జ్వరం? ప్రేమ జ్వరమా? కామెంట్ చేశారెవరు. క్లాస్ అంతా గొల్లున నవ్వులు. గాయత్రి వెనుతిరిగింది. నవ్వులు ఆగిపోయాయి. ఈరోజు పాఠం వినాలని లేకపోతే చెప్పండి, మానేసి నేను కూడా ఎంజాయ్ చేస్తాను. అంతేగాని పాఠం చెప్పేటప్పుడు వినకుండా అల్లరి చేయకండి. అందువల్ల నష్టపోయేది మీరే. నా మీద గౌరవం లేకపోయినా మీరు పాఠం వినాలి. మీకు టీచ్ చేసేందుకే నాకు జీతం ఇస్తున్నారు అంది గాయత్రి. క్లాసులో నిశ్శబ్దం ఆవరించుకుంది. గాయత్రి చాక్పీస్ విసిరేసి కుర్చీలో కూర్చుంది. సరే, ఈరోజు నాకు పాఠం చెప్పాలనే మూడు పోయింది. ఏదైనా మాట్లాడుకుందాం. ప్రేమలో పడ్డారా? వెనక పెంచేలో నుంచి నోటికి చెయ్యడ్డం పెట్టుకున్నారు ఎవరు. గాయత్రి విననట్లు తల తిప్పి ముందు కూర్చున్న సరళను పిలిచి, ఈ రోజున మీకు ఒక తమాషా చూపిస్తాను. నువ్వు వెళ్ళి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రతిమను పిలుచుకురా. అలాగే ఫైనల్ ఇయర్ రత్నకుమారిని కూడా అంది గాయత్రి. పిల్లలు అర్థం కానట్లు చూశారు. సరళ వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది. గాయత్రి వాళ్ళిద్దరిని చూసి నవ్వి రండి అంది. ప్రతిమ చూపుల్లో గాభర, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిలిచారా మేడం అంది హీనస్వరాన. అవును, కాలేజీ మ్యాగజైన్కి నువ్వు ఒక కథ ఇస్తానని చెప్పావు. టైం అయిపోయినా నువ్వు ఇవ్వలేదేం అంది గాయత్రి మామూలుగా. ప్రతిమ బిక్కమొహం వేసి వెనక బెంచీలో కూర్చున్న ప్రేమ వైపు చూసింది. గాయత్రి ఆ విషయం గమనించి అడుగుతున్నది నేను అంది సీరియస్గా. ప్రతిమ దాదాపుగా వణకటం ప్రారంభించింది. క్లాస్ అంతా విచిత్రంగా చూస్తున్నారు. నేను నేనేమి అనను, నిజం చెప్పు అంది గాయత్రి. ఆ కథ అసలు నేను రాయలేదు. నాకు అసలు కథలు రాయటం రాదు మేడం అంది ప్రతిమ కళ్ళనీళ్లతో. మరి ఆ కథ ఎవరు రాశారు? గాయత్రి నిదానంగా ప్రశ్నించింది. ప్రతిమ మళ్ళీ ప్రేమ వైపు చూసింది. ప్రేమ చెప్పొద్దని సైగ చేస్తున్నది. నువ్వు అటు చూడకు హెచ్చరించింది గాయత్రి. ప్రతిమ నిస్సహాయంగా ఏడ్చేసింది. ఎవడవకు, నీకేమి హాని జరగదని చెప్తున్నానుగా అంది గాయత్రి. ఆ కథ ప్రేమ తెచ్చి నేను రాసినట్లు చెప్పమంది. అలా చెప్తే మీరు దిద్దుతారని, అందులో ప్రేమ లేఖ మీరు రాస్తారని చెప్పింది. మీరు దిద్దాక తనే తీసుకుంది అంది ప్రతిమ గబగబా. గాయత్రి రత్న వైపు తిరిగి, ప్రొద్దుట హాస్టల్ గోడ మీద నుండి నువ్వు లాగేసిన ఉత్తరం నీ దగ్గర ఉందా అంటూ అడిగింది. రత్న ఉందని తలూపి క్లాస్కి వెళ్ళి నోట్బుక్లో ఉంచిన ఆ లెటర్ని తీసుకొచ్చి ఇచ్చింది. గాయత్రి అందుకుని ప్రతిమకు చూపించి, ఇదేగా నేను కథలో రాసిన లెటర్ అంది. ప్రతిమ అవునన్నట్లు తల ఊపింది. గాయత్రి లేచి నిలబడి ఆ లెటర్ని క్లాస్ వైపు తిప్పి చూపించింది. పిల్లలంతా విస్ఫారిత నేత్రాలతో ఆమె వైపు చూస్తున్నారు. ఆమె చూస్తున్న లెటర్ చదవటానికి ప్రయత్నిస్తున్నారు. చూసారా, ఈ చిన్న కాగితపు ముక్క కొన్ని గంటల వ్యవధిలో నాకు మీకు మధ్య దూరాన్ని పెంచి ప్రేమను తుంచేసింది. ఇన్నాళ్ళు మీరు నాకు ఇస్తున్న గౌరవం, చూపించిన అభిమానాన్ని ఇది సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నించింది. మీరు నన్ను అవహేళన చేశారని నేను బాధపడటం లేదు. ఇన్నేళ్లుగా నా మీద ఎంతో గురి నమ్మకం పెంచుకున్న మీకు ఎంతో దిగ్భ్రాంతి, బాధ కలిగింది.
నేను చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అనే అపనమ్మకం మిమ్మల్ని నా పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించేటట్లు చేసింది. మీ వయసు మీ చేత అల్లరి చేయించడం తప్పు కాదు. ఆడి పాడే వయసు మీది. ఈరోజు మీరు వేసే అడుగు మీ భవిష్యత్తును ఊబిలోకి దింపి మీకు భవిష్యత్తు అనేది లేకుండా చేయకూడదనే నా తాపత్రయం. అది మీకు బాధాకరంగా ఉంటే చెప్పండి, నేను నా బాధ్యతల్ని వదులుకుంటాను అంటూ ఆగింది గాయత్రి. దాదాపు అందరి కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తున్న పశ్చాత్తాపం చూసి గాయత్రి చెలించిపోయింది. క్షమించండి మేడం, మీరు వెళ్ళిపోవద్దు మేడం, పిల్లలు గట్టిగా కేకలు పెట్టారు. ప్లీజ్ పక్క క్లాసులు డిస్టర్బ్ చేయకండి. మీరు కావాలనుకున్నంతకాలం నేను మీకు ఉంటాను. ఇదంతా నేను ఎవరినో నిందించాలని కానీ మరొకరిని మీ ముందు దోషిగా నిలబెట్టాలని కానీ చెప్పటం లేదు. నా పట్ల మీలో ఏర్పడిన దురభిప్రాయం మాపుకోవటానికే అంది గాయత్రి. విద్యార్థినులంతా మలచిన బొమ్మల్లాగా అలాగే నిలబడ్డారు. క్లాస్ అయినట్టు బెల్ మోగింది. గాయత్రి నోట్స్ చేతిలోకి తీసుకుని ప్రతిమ వైపు చూసింది. ఆ అమ్మాయి తలదించుకుని నిలబడింది. ఎవరేది చెప్తే అది చేయటం కాదు, స్వతంత్రమైన ఆలోచన ధోరణి ఏర్పరచుకో. జీవితంలో ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు, కానీ మంచి స్నేహితులు మాత్రం కావాలనుకున్నప్పుడు దొరకరు. మైండ్ ఇట్ అంటూ వెళ్ళిపోయింది. గాయత్రి క్లాస్ రూమ్ దాటగానే ప్రేమ బలంగా బెంచిని తన్నింది. అందరూ ప్రేమ వైపు చూశారు ఆశ్చర్యంగా. పెద్ద నీతులు వల్లిస్తోంది. కథల ఉత్తరమట, చెప్తే నమ్మేశామనుకుంటోంది అంటూ ప్రతిమ వైపు సీరియస్గా చూసింది. ప్రేమ చూపులకు బెదిరిపోయినట్లు చూపులు దించుకుంది ప్రతిమ. హాస్టల్కి పదని సంగతి చూస్తాను అంటూ బెదిరించి క్లాసు బయటికి వెళ్ళిపోయింది ప్రేమ. అబ్బబ్బా, ఈ రకంగా అయితే మేం క్లాసులు తీసుకోవటం చాలా కష్టం. ఏదో ఒకరి పెత్తనం ఉండాలి, ఒకరి హయాంలో జరగాలి. ఎవరికి వాళ్ళే ప్రిన్సిపాల్స్ అయితే మేము వేగలేం అంటూ చేతి రుమాలతో విసురుకుంటూ ప్రిన్సిపాల్ రూమ్లోకి వచ్చింది అరుంధతి. ఏం జరిగిందండి అంది ప్రిన్సిపాల్ నొసలు చిట్లించి. ఏం జరగాలి, ప్రొద్దుట హాస్టల్లో ఏదో రసాభాస జరిగిందిట, మీ దాకా రాలేదా అడిగింది అరుంధతి. తెలిసిందనుకోండి, కానీ అఫీషియల్గా ఏ రిపోర్టు అందలేదు అంది ఈశ్వరీబాయి. అరుంధతి మూతి వంకరగా తిప్పింది. ఎవరి మీదైనా అయితే ఎగురుకుంటూ వచ్చి మీకు రిపోర్ట్ చేసేది ఆ అపర సావిత్రి. మరి తను చేసిన పని తనే ఎలా చెప్పుకుంటుంది? ఇన్నాళ్ళు మీ దగ్గర సంపాదించిన రివార్డ్ ఎగిరిపోదు అంది అక్కసుగా. ఈశ్వరీబాయి మౌనంగా చూస్తూ కూర్చుంది. జరిగిందేదో జరిగిందనుకోండి. ఇక్కడ కాలేజీలో పంచాంగం పెట్టింది. పిల్లలందరి చేత నినాదాలు అల్లరి. పక్కన నేను క్లాస్ తీసుకోలేకపోయానంటే నమ్మండి అంది అరుంధతి మొహం వికారంగా పెట్టి. ప్రిన్సిపాల్ నొసలు చిట్లించింది. తానే ప్రిన్సిపాల్ అయినట్లు అన్ని క్లాసుల్లో నుంచి పిల్లల్ని పిలిపించి బెదిరించి దండించింది. అటు తిప్పి ఇటు తిప్పి పాపం ఆ పూర్ గర్ల్ మీద తోసింది నేరం అంది అరుంధతి. ఎవరి మీద ఆశ్చర్యంగా అడిగింది ఈశ్వరీబాయి. ఇంకెవరు, ప్రేమ మీద. ఆ అమ్మాయిని చూస్తే చాలు అకారణంగా విరుచుకు పడుతుంది. వెనకబడిన వర్గం అంటే ఆవిడికి చూడలేంతనం అంది అరుంధతి. సరిగ్గా అప్పుడే లోనికొచ్చింది కాచాయిని. ఏమిటో సీరియస్గా ఉన్నారు అంటూ అరుంధతి వైపు చూసి నవ్వింది. అరుంధతి నిర్లక్ష్యంగా చూపు తిప్పుకుంది. మీకు చెప్పినా అర్థం కాదులేండి అంది వెటకారంగా. అంత గడ్డు సమస్య? మీకు తెలియని కొత్త సమస్య ఏమీ కాదు, పొద్దుటే స్నేహితురాల్ని ఓదార్చొచ్చారుగా వెటకారంగా అంది అరుంధతి. ఓ అదా, అలాంటి సంఘటన జరిగినప్పుడు నేను మిమ్మల్నైనా ఓదారుస్తాను, నాకు అందరూ స్నేహితులే అంటూ నవ్వేసింది కాచాయిని. నాకు అలాంటి కర్మేం పట్టదులేండి అంది అరుంధతి. అలా అనకండి, పిల్లలు రోజు రోజుకి తెలివి మీరుతున్నారు. తమను దండించిన వాళ్ళ మీద కక్ష కట్టి ఒక పథకం ప్రకారం అల్లరి చేస్తున్నారు. ప్రొద్దుట జరిగింది అదే అంది కాచాయిని. అసలు ఏం జరిగింది అంది ఈశ్వరీబాయి జోక్యం చేసుకుంటూ. కాచాయిని క్లుప్తంగా చెప్పింది. చూసారా, ఆమెను కథ అని చెప్పి ఎలా కమిట్ చేయించారో? పాపం ఆవిడ చాలా ఫీల్ అయ్యారు అంది కాచాయిని సానుభూతిగా. మీరు నమ్మేసి జాలి పడిపోయినట్టున్నారు అంది అరుంధతి మళ్ళీ వెటకారంగా. కాత్యాయిని అరుంధతి వైపు అసహ్యంగా చూసి, ఉన్నది ఉన్నట్లుగానే చూడటం నాకు అలవాటు, రంగులు వేసి అభూత కల్పనలు కల్పించడం నాకు తెలీదు అంటూ ప్రిన్సిపాల్ వైపు తిరిగి, ఆ లెటరు రెడ్ ఇంక్ పెన్నుతో రాసింది, లేకపోతే ఎవరైనా రెడ్ ఇంక్తో లవ్ లెటర్ రాస్తారా అంటూ అడిగింది. రాయకూడదనేం రూల్ లేదుగా అంటూ అందుకోబోయింది అరుంధతి. మీరాగండి
ఇంత అల్లరి జరిగితే గాయత్రి నాకు చెప్పకపోవటంలో ఆమె ఉద్దేశం ఏమిటంటారు? అంది ప్రిన్సిపాల్ జోక్యం చేసుకుంటూ. ఆ సంగతి నేను సరిగ్గా చెప్పలేను. గత కొద్ది కాలంగా ఆమె కొంత నిస్పృహతో బాధపడుతున్నారు. పిల్లలు కొంతమంది చేయి దాటిపోతున్నారని, అది వరకులా తను పని చేయలేకపోతున్నానని. ఏది ఏమైనా కొంతమంది ఆమెను పని కట్టుకుని అల్లరి పెడుతున్నారు, అది మాత్రం తెలుసు అంది కాచాయిని తీవ్రంగా. అంత అవసరం ఎవరికి ఉందండి? అసూయపరులకి అంటూ లేచి వెళ్ళిపోయింది కాచాయిని. చూశారుగా పొగరుబోత్తాను. ఆవిడ మీద ఈవిడ ఈగ వాళ్ళనివ్వదు. అసూయ. ఇక్కడ ఎవరికి ఏం తక్కువని ఆవిడ గారిని చూసి అసూయ పడాలి అంది అరుంధతి కోపంగా. సరే పోనివ్వండి, ఆవిడ రిపోర్టు చేయనప్పుడు మనం ఏం చేస్తాం అంది ప్రిన్సిపాల్ ఉదాసీనంగా. మీ ఉదాసీనతే గాయత్రిని పేటరేగిపోయేటట్లు చేస్తోంది. ఆవిడ గారి ప్రేమ లేఖ దొరికాక కూడా మీరింత కూల్గా ఉండగలుగుతున్నారంటే ఎలాగైనా మీకే ప్రేమలేండి ఆవిడంటేను అంది అరుంధతి నిష్ఠూరంగా. అదేం లేదులేండి, ఏదైనా సరిగ్గా ప్రూవ్ అయితే ఎవరినైనా వదిలిపెట్టను నేను. ఎదురుపడి అడగలేదు కాబట్టి వదిలేశారనుకోకండి. అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఈశ్వరిబాయి గర్వంగా ప్రిన్సిపాల్ హోదాలో అంది. అరుంధతి మొహం వికసించింది. అది ఇప్పుడు సరిగ్గా ప్రిన్సిపాల్లా మాట్లాడారు. గాయత్రి మీరు అనుకున్నంత గొప్ప వ్యక్తి ఏమీ కాదు. ఆవిడకి కథలున్నాయి, అవి బయటపడే రోజులు దగ్గరకు వచ్చాయి. ఇన్నాళ్ళు ఎందుకులే అని తెలిసినా కూడా బయటపడలేదు నేను. సమయం వచ్చినప్పుడు సాక్ష్యాలతో సహా బయట పెడతాను అంటూ లేచి నిలబడింది అరుంధతి. ప్రిన్సిపాల్ కుతూహలంగా చూసి, మీకు నాకన్నా చాలా విషయాలు తెలిసిలా ఉంది అంది ఆశ్చర్యంగా. త్వరలోనే మీరు తెలుసుకుంటారు అంటూ విలాసంగా నవ్వి బయటకు నడిచింది అరుంధతి. ఆ సంఘటన తర్వాత హాస్టల్ వాతావరణంలో ఒకలాంటి స్తబ్దత ఆవరించుకుంది. గాయత్రి ఎంత సిన్సియర్ అయినా ప్రతి క్షణం పిల్లల్ని వేధించకుండా నవ్వుతూ అందరితో కలివిడిగా తిరిగేది. కానీ నెల రోజులుగా ఆమె పిల్లలకు దూరంగానే ఉంటుంది. తన తప్పు లేదని నిరూపించుకున్నప్పటికీ ఆమె మనసులో జరిగిన అవమానం తాలూకు గాయం పూర్తిగా మానలేదు. ఇంతటితో ఈ ఆగడాలు అయిపోతాయని అనిపించలేదు ఆమెకు. ప్రేమ ఎంత అల్లరి పిల్లైనా ఆమె చేసే పనులు ఒక సిస్టమేటిక్గా జరగటంతో అవి ప్రేమకు పుట్టుకొచ్చిన సొంత ఆలోచనలు కావని, వెనక కొంతమంది వ్యక్తులు చేరి ఆమెను అడ్డం పెట్టుకుని నడిపిస్తున్నారని గాయత్రికి అర్థమవుతోంది. దానికి తోడు కాలేజీ ప్రిన్సిపాల్ కూడా తన పట్ల కొంత నిర్లక్ష్యాన్ని ప్రకటిస్తోంది. ఒకప్పుడు తన సలహాల కోసం ఎంతగానో ప్రాధేయపడి సంప్రదింపులు జరిపే ఆమె ధోరణిలో చాలా మార్పు వచ్చేసింది. తను చెప్పింది కాదనడమే ఆమె ముఖ్యోద్దేశంలా కనిపిస్తోంది. గాయత్రికి ఇవన్నీ ఎంత నిరుత్సాహం కలిగించినా విద్యార్థినుల పట్ల ఆమెకున్న అభిమానం మాసిపోలేదు. వాళ్ళు అంతే. ఏ కొద్ది మందో పని కట్టుకుని ఆమెను ద్వేషించినా చాలామందికి ఆమె ఆరాధ్య దైవం. అందుకే వాళ్ళ బాధ్యతలు స్వీకరించడంలో ఆమెకు అలసట కలగలేదు. ఆ రోజు సాయంత్రం 7 గంటలవుతోంది. వేసవికాలం కావటాన ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. పిల్లలు విసురుకుంటూ గదుల్లో నుంచి బయటకు వచ్చి చదువుకుంటున్నారు. కొందరు టెర్రస్ మీదకు వెళ్ళి అటు ఇటు తిరుగుతూ పాఠాలు బట్టి పెడుతున్నారు. గాయత్రి రూమ్లోనే కూర్చుని నోట్స్ రాసుకుంటున్నది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. 10 రోజుల్లో సిలబస్ పూర్తి చేయాలని, టైం ఉంటే రివిజన్ చేయాలని ఆమె సంకల్పం. గాయత్రి గారు అంటూ హడావుడిగా వచ్చింది అరుంధతి. గాయత్రి ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి అలా చూస్తారు, నేనే అంటూ చొరవగా లోపలికి వచ్చి కూర్చుంది. ఏంటి ఇలా వచ్చారు అంది గాయత్రి పొడిగా. మా ఇంటైన తల్లి ఇప్పుడో ఇంకాసేపు అన్నట్టుంది. ఇంటి నిండా బంధువులు, గోలకు ఉండలేక హాస్టల్లో ఈ పూటకి పడుకుందామని వచ్చేశాను అంది అరుంధతి నవ్వుతూ. గాయత్రి అర్థం కానట్టు చూసింది. మీకు అర్థం కానట్టుంది. మా హౌస్ ఓనర్ తల్లి కదండి బాబు, ముసిలిదైపోయింది. డాక్టర్లు లాభం లేదని చెప్తే తెచ్చి మా వరండా ముందు పెట్టారు. ఇంకా ఆశ తీరనట్లు అలాగే ఉంది. ఎప్పటికి పోతుందో ఏమో, భయం వేసి ఇలా వచ్చేశాను. ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగానులేండి, మీకేం అభ్యంతరం లేదుగా అంది. ప్రిన్సిపాల్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు నాకు అభ్యంతరం ఏముంటుంది అంది గాయత్రి. ఆ మాటలకి అరుంధతి మొహం నల్లబడింది. అయినా దాన్ని కనిపించనివ్వకుండా నవ్వి, భోజనాలు అయ్యాయా అంది. డిన్నర్ టైము రాత్రి 8 గంటలు చెప్పి నోట్స్ రాసుకోసాగింది గాయత్రి. ఆమె పెద్దగా మాటలు కలపకపోవడంతో అరుంధతి మెల్లగా హాల్లోకి వచ్చి మేడ మెట్లెక్కి టెర్రస్ మీదకి వచ్చింది. పిల్లలు కొందరు ఆమెను చూసి విష్ చేసి
ఇలా వచ్చారేం మేడం అంటూ అడిగారు. పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయిగా, ఎలా చదువుతున్నారో చూద్దామని అంటూ నవ్వింది. థ్యాంక్స్ మేడం అన్నారు వాళ్ళు. అరుంధతి వాళ్లతో కాసేపు కబుర్లు చెప్పి వాళ్ళ ఇల్లు గల్ల ముసలమ్మ ప్రాణం పోక ఎలా ఎక్కిళ్ళు పెడుతున్నదో చెప్పి నవ్వించింది. పిల్లలు పుస్తకాలు వదిలేసి ఆసక్తిగా ఆమె మాటలు వింటున్నారు. కొంతమంది గట్టిగా నవ్వుతున్నారు. గాయత్రి పైకొచ్చింది. మేడం మేడం అంటూ గుసగుసలాడి పుస్తకాలు తీసుకుని గబగబా చదవటం మొదలుపెట్టారు. గాయత్రి అరుంధతి వైపు అసహనంగా చూసి, ఇవి స్టడీ అవర్స్ అంది గంభీరంగా. సారీ అంది గొణుగుతున్నట్లుగా ముఖం మార్చుకున్న అరుంధతి. దట్స్ ఆల్ రైట్. మీకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఆ సంగతి మీకు మీరుగా గుర్తుపెట్టుకోవాలి. నన్ను చూసి భయంతో పుస్తకాలు పట్టుకుంటున్నారంటే ఇంకా మీరు ప్రైమరీ స్టేజ్లోనే ఉన్నారన్నమాట. అవును, ప్రతిమేది అంది. ఇక్కడున్నాను మేడం అంటూ ఒక మూల నుండి బయటకు వచ్చింది ప్రతిమ. మీ తాతగారు వచ్చారురా అంటూ కిందకు వెళ్ళిపోయింది గాయత్రి. ప్రతిమ గాభరాగా మేడ దిగి కిందకొచ్చింది. హరిశ్చంద్ర ప్రసాద్ విజిటర్స్ హాల్లో బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. మనవరాల్ని చూడగానే బాగున్నావమ్మా అన్నాడు ఆదుర్దాగా లేచి నిలబడి. బాగానే ఉన్నాను తాతయ్య, మా అమ్మ ఎలా ఉంది అడిగింది ప్రతిమ. హరిశ్చంద్ర ప్రసాద్ తన గది గుమ్మంలో నిలబడ్డ గాయత్రి వైపు చూశాడు. ప్రతిమ, నువ్వు వెళ్ళి 2 జతల బట్టలు సర్దుకుని మీ తాతగారు వెంబడి ఊరెళ్ళు అంది గాయత్రి. ప్రతిమ అర్థం కానట్లు చూసింది. అప్పుడే సరిగ్గా సుధ రూమ్లో నుంచి బయటకొచ్చి హరిశ్చంద్ర ప్రసాద్ను చూసి అలాగే నిలబడిపోయింది. ఆయన తలెత్తి పేలవంగా చూశాడు సుధ వైపు. ఎప్పుడూ హుషారుగా ఉంటూ తమని పేరు పేరున పలకరించి నవ్వించే ఆయన అలా ఉండటం సుధకి ఆశ్చర్యం కలిగించింది. ధైర్యం చేసి అడుగుదామంటే ఎదురుగా గాయత్రి మేడం. ప్రతిమ అయోమయంగా నిలబడిపోయింది. ఎలా వెళ్తారు? మీదసలే గోదావరిపై ప్రయాణం అంది గాయత్రి. ట్యాక్సీ వేసుకొచ్చాను. ఇటు సిద్ధార్థ బ్రిడ్జ్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. అటు సుట్టు అవుతుందని గోదావరి మీద పడవలో వచ్చేస్తుంటాను అన్నాడు హరిశ్చంద్ర ప్రసాద్. సుధా, నువ్వు వెళ్ళి ప్రతిమవి ఒక 2 జతల బట్టలు బ్యాగ్లో సర్ది తీసుకురా అంది గాయత్రి. సుధ గబగబా వెళ్ళింది. ఏమైంది తాతయ్య అంది ప్రతిమ భయంగా. ఏం లేదు, మీ మా అమ్మ నీకోసం బెంగపడిందిట. నిన్ను అర్జెంటుగా తీసుకొస్తేనే కానీ భోంచేయనని తాతగారి మీద అలిగిందిట. అందుకే గాయత్రి నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది. ప్రతిమ అపనమ్మకంగా చూసింది. ఇంతలో సుధ బ్యాగ్ తెచ్చి అందించింది. వెళ్ళొస్తానమ్మా అంటూ హరిశ్చంద్ర ప్రసాద్ ముందుకు నడిచాడు. మంచిది, అంతా సవ్యంగానే ఉంటుంది. ప్రతిమను మళ్ళీ తొందరలో తీసుకురండి, పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి అంది గాయత్రి. హరిశ్చంద్ర ప్రసాద్ కృతజ్ఞతగా చూసి తల ఊపాడు. ట్యాక్సీ మెల్లగా కదిలిపోయింది. ఏం జరిగింది మేడం? రత్న గబగబా వచ్చి అడిగింది. పార్వతమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చిందిట. ప్రతిమను చూడాలంటే అంది గాయత్రి. అయ్యో అంది రత్న బాధగా. సుధ ఇంచుమించు ఏడ్చేసింది. వసుంధర కూడా బాధగా నిలబడింది. అరుంధతి అప్పుడే మేడ దిగొచ్చి అందరి ముఖాల్లోకి పరీక్షగా చూసి ఏం జరిగింది, అలా ఉన్నారు అంటూ అడిగింది. వసుంధర క్లుప్తంగా చెప్పింది సంగతి. పాపం, అలాగా, ముసలోడు దాస్తున్నాడు, కానీ ఆవిడ పోయే ఉంటుంది. లేకపోతే ఇంత అర్ధరాత్రి అర్ధాంతరంగా మనవరాలు తీసుకువెళ్తాడా లేకపోతే అంది జాలిగా. గాయత్రితో పాటు రత్న కూడా సీరియస్గా చూసింది అరుంధతి వైపు. ఆవిడ క్షేమంగానే ఉంటుందని నాకు అనిపిస్తోంది. మీరు పోయి మీల్స్ టైం అయింది, భోంచేయండి. పనికి మాలిన ఊహాగానాలు చేసి మనసులు పాడు చేసుకోకండి అంటూ గిరుక్కున వెనక్కు తిరిగి లోనికి వెళ్ళింది. పిల్లలు ఒక్కొక్కరే మెస్లోకి వెళ్తున్నారు. అరుంధతి మూతి విరిచి భుజాలెగరేసి గాయత్రి గదిలోకి వెళ్ళింది. అలా వెళ్తూ ఆమె మెట్ల వైపు చూసింది. అక్కడ ప్రేమ నిలబడి ఉంది నవ్వుతూ. అరుంధతి సన్నగా కన్ను గీటింది. ప్రేమ గుప్పిట మూసి బొటనవేలు చూపించింది గర్వంగా. అరుంధతి సంతృప్తిగా తల పంకించి వెళ్ళి మంచం మీద వాలింది ఆవులిస్తూ. ఎక్కడో దూరంగా గడియారం 12 సార్లు మోగింది అర్ధరాత్రిని సూచిస్తూ. మంచం మీద పడుకున్నదన్న మాటే కానీ గాయత్రికి నిద్ర పట్టడం లేదు. పైకి ఎంత గంభీరంగా నటించినా ఆమె ధ్యాసంతా తనకు తెలియని పార్వతమ్మ మీదే ఉంది. ఆవిడకి ఎలా ఉందో. గాయత్రి లేచి కూర్చుంది. మనసులోనే భగవంతుడికి నమస్కరించింది. పార్వతమ్మ క్షేమంగా ఉండాలని ప్రార్థించింది. ఈ యావత్ ప్రపంచాన్నే శాసించే ఒక అద్భుత శక్తి ఉందని గాయత్రి నమ్మకం.
ఆ శక్తిని ఆమె భగవంతుడిగా నమ్ముతుంది. తమ స్వార్థం కోసం దేవుడికి లంచాలు పెట్టి వ్యాపారం చేసే భక్త కోటిని చూస్తే ఆమెకు ఒళ్ళు మంట. బహుశా ఆమె ఇదే మొదటిసారిగా భగవంతుణ్ణి కోరుకోవటం. ఆమె కళ్ళల్లో దైన్యం కూడగట్టుకుని ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ ముఖమే కనిపిస్తోంది. ప్రతిమ అసలే తల్లి లేని పిల్ల, పైగా మానసికంగా బలహీనురాలు. పైగా అమ్మమ్మ ప్రేమ కూడా లభించకపోతే తట్టుకోగలదా? గాయత్రికి ప్రతిమ పట్ల విపరీతమైన జాలి కలుగుతోంది. సరిగ్గా అప్పుడే ఎవరో టెర్రస్ మీద పరిగెత్తినట్టుగా అడుగుల చప్పుడు. గాయత్రి ఉలిక్కిపడి లేచి నిలబడింది. వెంటనే గదిలో లైట్ వేసి తలుపు తీసింది. ఏమైంది? అరుంధతి కంగారుగా లేచి కళ్ళు నిలుపుకుంటూ అడిగింది. ఎవరో మేడ మీదకు పరిగెత్తినట్లు శబ్దమైంది అంది గాయత్రి పైకి చూస్తూ. గాయత్రి వాచ్మన్ని పిలిచింది. అతను పలకలేదు. వాడు మొద్దు నిద్రలో ఉన్నాడు, మీరు లోపలికి రండి, ఎందుకు వచ్చిన గొడవ అంది అరుంధతి. చూసి కూడా వదిలేస్తే వాడెవడో పిల్లల గదిలోకి దూరితే? గాయత్రి టార్చ్ లైట్ తీసుకుని వడివడిగా మెట్లెక్కింది. అయ్యో, చెబితే వినరేం? అసలే ఇది పూర్వం హాస్పిటల్ బిల్డింగు, ఎంతమంది దెయ్యాలై తిరుగుతున్నారో అంటూ అరిచింది అరుంధతి. గాయత్రి అరుంధతి మాటలు లక్ష్య పెట్టకుండా పైకి వెళ్ళింది. ఆమె పై మెట్టు మీద ఉండగా గుసగుసలు వినిపించి అలాగే నిలబడింది. ఆ పైన చిన్నగా నవ్వులు. ఒక ఆడ మగ ఉన్నట్లు అర్థమైపోయింది గాయత్రికి. ఆ వచ్చిన వ్యక్తి దొంగ కాదని, హాస్టల్లో ఉంటున్న ఒక వ్యక్తికి కూడా సంబంధం ఉందని తెలిసేసరికి గాయత్రి శరీరము మనసు నిలువున దహించుకుపోయినట్లయింది. ఆమె ఆవేశంగా టార్చ్ లైట్ వేసి టెర్రస్ మీద గుండ్రంగా తిప్పుతూ ఎవరది అంటూ అరిచింది. బదులుగా నిశ్శబ్దం. గాయత్రి ముందుకొచ్చింది. ఎవరంటే జవాబు చెప్పరేం, మర్యాదగా ముందుకు రండి అంటూ లైటును అన్ని వైపులకు తిప్పింది గాయత్రి. లైటు కాంతికి దొరికిన 2 ఆకారాలను చూసి నివ్వెరపోయిందామె. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.